హలో, వెల్కమ్ టు చందు టాక్స్. ఈరోజు మనం నల్లమల అడవుల మధ్యలో ఉన్న మహానంది పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోబోతున్నాం. ఈ మహానంది చుట్టుపక్కల 15 కిలోమీటర్ల పరిధిలో 9 నంది క్షేత్రాలు ఉన్నాయి. అవి మహానంది, శివానంది, వినాయకనంది, సోమనంది, ప్రథమనంది, గరుడనంది, సూర్యనంది, కృష్ణనంది, నాగనంది అనే 9 నంది క్షేత్రాలు. శివరాత్రి రోజున ఈ 9 నందులను దర్శించుకుంటే చాలా మంచిదని భక్తులు నమ్ముతారు. వీటన్నిటినే నవనందులు అని కూడా పిలుస్తారు. మహానంది అనగానే అందరికీ గుర్తొచ్చేది ఇక్కడ స్వచ్ఛమైన నీటి కోనేరు. దీని ప్రత్యేకత నిరంతర జలధార. గర్భగుడిలోని లింగం కింద నుంచి నీరు నిరంతరాయంగా ఊరుతూ వస్తుంది. ఈ నీరు చలికాలంలో వెచ్చగా, వేసవికాలంలో చల్లగా ఉంటుంది. ఈ నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. కోనేరు అడుగున ఒక చిన్న కాయను వేసిన స్పష్టంగా కనిపిస్తుంది. ఎంతమంది స్నానాలు చేసినా నీరు అసలు మురికి అవ్వదు. ఎందుకంటే నీరు ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోతూ కొత్త నీరు వస్తూ ఉంటుంది. ఆ నీటితోనే చుట్టుపక్కల వేల ఎకరాల్లో పంటలు పండుతాయి. ఈ క్షేత్ర పురాణం ఏంటంటే, శిలాదుడు అనే ఓ మహర్షి సంతానం కోసం శివుడిని ప్రార్థించగా శివుడు ప్రత్యక్షమై ఆ బాలుడిని ప్రసాదిస్తాడు. ఆ బాలుడి పేరే నంది. నంది ఈ ప్రాంతంలో శివుడి కోసం ఘోరంగా తపస్సు చేస్తాడు. నంది తపస్సును మెచ్చిన శివుడు ఇక్కడే స్వయంభూ లింగంగా వెలిశాడు. అందువల్లే దీన్ని మహానంది అంటారు. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చందు టాక్స్.